నమో విఘ్నేశాయ దోస్తులు. మా గల్లికా గణేష్ అన్నప్రసాద వితరణ కార్యక్రమం అన్నమాట. చాలా అంగరంగ వైభవంగా జరిగింది, చాలా హ్యాపీగా జరిగింది. కుకింగ్ ప్రాసెస్లో నేను పాల్గొనడం నాకు చాలా హ్యాపీనెస్ నచ్చింది. నిజంగా ఇన్ని సంవత్సరాలు నేను జాబ్ చేస్తూ ఎన్ని మిస్ అయ్యానో అనిపించింది. ప్రతి వాటిలో నేను నా వంతు సహాయం చేస్తూ ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. డే మొత్తం అక్కడే ఉండే వినాయకుడి దగ్గర షాప్ కూడా క్లోజ్ చేసేసాను. షాప్ క్లోజ్ చేసేసి అక్కడే వంటలు అమ్మనే చేసిందనమాట వంటలు. సో అమ్మకి ఇది మా అన్నప్రసాద వితరణ. దేవుడికి అన్నీ నా చేతులుగానే జరుగుతున్నాయి. చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అక్కడ. నిజంగా చాలా హ్యాపీ. విఘ్నేశ్వరుడికి నిజంగా ప్రతి దండాలు. నాకు ఎక్కడైనా నాకు వాల్యూ ఇస్తే చాలా నచ్చుతుంది. సో ఇక్కడ నిజంగా మా ఏరియా చాలా బాగా చూసుకుంటున్నారు. అప్పడాలు వేయించడం కోసం అని చెప్పేసి నేనే చేశాను అవన్నీ. చాలా వాటిలో నాకు సాధ్యమైనంత పార్టిసిపేషన్ చేస్తూనే ఉన్నాను. మనకి వంటలు పెద్ద వంటలు అంటే అంత ఎక్కువ రావు కాబట్టి అక్కడ చిన్న చిన్న హెల్ప్ చేసేసి అప్పడాలు వేయించడం ఈజీనే కాబట్టి అప్పడాలు నేనే వేయించాను. అది కూడా గ్యాస్ కాబట్టి. కట్టెల స్టవ్ అంటే ఏమో చెప్పలేకపోయేదాన్ని, చేసేదాన్నో లేదో. నిజంగా చాలా బాగా జరిగింది. రెండు మన షాపు ఇంటి ఓనర్స్ అనమాట. ఇంటి ఓనర్స్ కింద రెంట్కుండే వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. ఆ ఇద్దరు కలిసి అన్నప్రసాద వితరణకి వాళ్ళే ఏమంటారు స్పాన్సర్స్. టోటల్ మొత్తం వాళ్ళే చాలా గ్రాండ్గా చేశారు. చాలా మంచిగా సక్సెస్ అయింది. చాలా భయపడ్డాం వర్షం వస్తే ఇలా అనేసి. వంటల తర్వాత దేవుడి ప్రసాద నివేదన తర్వాత భోజనాల కార్యక్రమం. ఫస్ట్ ఒక 5 మెంబర్స్కి ఆ ఇంట్లో వాళ్ళే చేశారు. తర్వాత మాకే చాయిస్ ఇచ్చారు. నిజంగా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడూ వడ్డించడం, మన ఇంట్లో ఫంక్షన్లో వడ్డించడం కూడా తక్కువే. ఓన్లీ కూర్చోబెట్టి వడ్డించేటప్పుడు మా ఇంట్లో చేసేదాన్ని తప్ప ఈ నిల్చొని బఫే సిస్టంలో ఎప్పుడూ వడ్డియలేదు. అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం అందరూ వచ్చిన ప్రజలంతా తిన్న తర్వాత మేము తిన్నాము. అది సరిపోయిందా లేదా మాకు తర్వాత అనేది సెకండరీ, కానీ అందరికీ పెట్టిన తృప్తి మాత్రం ఉండే. ఇంకా లాస్ట్ ఈవినింగ్ కాసేపు డ్యాన్సులు చేద్దామని చెప్పేసి ట్రై చేశాము. మనం పెద్దంత డాన్సర్లేమేమి కాదు, జస్ట్ బతుకమ్మ స్టెప్లు వచ్చి అంతే. కాకపోతే వేరే అమ్మాయి అందులో కొన్ని స్టెప్స్ చెప్తుంటే ట్రై చేశాము. ఓకే, ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ అయిపోయింది. మొత్తానికి డే మొత్తం చాలా హ్యాపీగా బాగా గడిచింది. అసలు అలసట అనేదే లేదు. ఆఫ్టర్నూన్ భోజనాలన్నీ అయిపోయి అన్ని పనులు అయ్యాక జస్ట్ ఒక 1/2 అవర్ ఒక స్లీప్ వేసాను. తర్వాత సెట్ ఇంకా మళ్ళీ వచ్చి మళ్ళీ డ్యాన్స్లు అవన్నీ ఓకే ధూమ్ధామ్గా అయిపోయాయి. నిజంగా నాకు ఈసారి వినాయక చవితి చాలా నచ్చింది. చాలా అంటే చాలా నచ్చింది. ప్రతిదీ నా చేతుల మీదుగా జరుగుతుంది. ప్రతి దాంట్లో నా పార్టిసిపేషన్ ఉంటుంది. అండ్ మండపం దగ్గర కూడా మొత్తం మనదే రాజ్యం. సో ఐఎమ్ సో హ్యాపీ. దోస్తులు అందరూ నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.